ఈ మాటలను మనం అర్థం చేసుకుందాము. యోగ గ్రంథంలో రాసినటువంటి మాటలను ఇప్పుడు దావీదు మహారాజు దేవుడితో మాట్లాడాడు, దేవుడు దావీదు మహారాజుతో మాట్లాడాడు. దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నీ ఆజ్ఞలను అనుసరించడంలో నేను త్వరపడి పరిగెత్తుచున్నాను, నీ మార్గము అనుసరించడంలో, నీ శాసనములను వెంబడించడంలో నేను అన్ని తెలుసుకొని అనుసరిస్తున్నాను. అంటే నువ్వేమైనా సరళాన్ని దావీదు మహారాజు తెలుసుకున్నాడు, అనుసరించినట్టు చూస్తున్నాం. ఇక్కడ 5వ వచనంలో అబద్ధికుడవై నేను తిరుగులాడిన ఎడల, మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల. ఇక్కడ చూడండి, అబద్ధికుడవై నేను తిరుగులాడిన ఎడల, మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకునే సాధ్యం ఏంటంటే, యోగ జీవితంలో అది నేర్చుకొని మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధానంలో ఎలాంటి జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. కనుక మనము అబద్ధికులపై ఉండకూడదు, అబద్ధము మాటలు మాట్లాడే వారి ఉండకూడదు. దాని అర్థం అంటే ఆయన నేర్చుకున్న సత్యం మీద అబద్ధికుడనై నేను ఉండకూడదు, నేను మోసం చేసే వాడికి నేను ఉండకూడదు. అంటే అబద్ధవాడే వాడిగా ఉండకూడదు, మోసం చేసే వాడిగా ఉండకూడదు. ఎవరికి నా కాలు త్వరపడిన ఎడల, ఒకవేళ నేను తిరుగులాడిన ఎడల, ఇవన్నీ కూడా నాకు సరి అయినది కాదని తెలుసుకున్నాను. నేను ఇతరులకు మోసం చేయడంలో, ఇతరుల మీద అబద్ధం చెప్పడంలో, అన్యాయం చేయడంలో ఇలాంటి తలంతులు కలిగిన ఎడల నాకు మంచిది కాదు అని చెప్పుకుంటున్నాడు. అంటే నేను మంచి జీవితమే మాట్లాడాలి, మంచి మాటలే మాట్లాడాలి అని యోగ జీవితంలో ఆయన వివరించుకున్నటువంటి మాటలు. అంటే నేను అబద్ధమైన తిరుగులాడిన ఎడల, మోసం చేయటకైనా నా కాలు జారిన ఎడల. ఇక ఆలోచన, నేను ఎదక్కుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు. చూశారు కదా, ఈ అబద్ధికుడుగా ఉండకూడదు, మోసం చేసే వాడిగా ఉండకూడదు. నేను ఎదక్కమైన వాడిని ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, నేను ఎదక్కమై నేను జీవించినప్పుడు దేవుడు నన్ను తెలుసుకుంటా. దేవుడు అక్కడ మన అంతరింద్రియములు తెలుసుకుంటాడు. దేవుడు మనల్ని పరిశోధించి తెలుసుకుంటాడు. మన జీవిత రాష్ట్రాలన్నీ కూడా దేవుడు తెలుసుకుంటాడు. అందుకని బట్టి యోబు దేవునికి భయపడుతున్నాడు. నేను అబద్ధికుడిగా ఉండకూడదు, మోసం చేసే వాడిగా ఉండకూడదు, కనుక నా కాలు జారకూడదు, ఇతరులకు నేను ఏ అన్యాయం చేయకూడదు. కానీ నేను ఎదక్కడకూడనై దేవుని తెలుసుకున్నట్లు, అంటే నేను ఎదక్కడనై ఉన్నానని దేవుడు తెలుసుకోవాలి, నేను ఎదక్కడనై ఉన్నానని దేవుడు తెలుసుకోవాలి. దేవుడు విన్నారా, దేవుడు తెలుసుకోవాలంటే యోగు జీవితము పరిపూర్ణంగా దేవుడికి అంకితం చేశాడు. యోగులో ఎలాంటి తప్పులు కనిపించినట్టుగా మనం చూడలేము. యోగు దేవుడికి సర్వాన్ని అప్పచెప్పుకున్నాడు. మన జీవితంలో కూడా అంతే మనం ఆయనని కలిగి ఉండాలి. 7వ వచనంలో, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను పూసును గాక, నేను త్రోవగిసి నడిచిన ఎడల నా మనసు నా కళలు అనుసరించిన ఎడల మాలిన నా సేవకులకు కలిగిన ఎడల. అంటే ఇక్కడ ఈ మంచి మాటలు మనం అర్థం చేసుకుందాం. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను పూసును గాక. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రతి వారిని త్రాసులో అనగా తక్కువలో పెట్టి జోకుతాడని. ప్రతి వారి జీవితంలో పరిశీలన చేయబడుతున్నాడు దేవుడు, ప్రతి వారిని జోకుతాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు సరిగున్నవా లేదా. ఇప్పుడు ఈ మాట ఇంకో మాటలు తెలియపరుస్తాను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము వచనం చెప్తాను, చూడండి ఒకసారి వచనం చెప్తాను. దానియేలు గ్రంథము 5:24-25 వచనం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24-25 వచనం. 24 దానియేలు గ్రంథం 5వ అధ్యాయము
24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఆ. ఈ పక్షి ఈ వ్రాతను రాజును రాజుల శాసనం ఏదనగా నేనే వేరే దేవి ఈ వాక్యం ఏమనగా నేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. హేగెల్ అనగా ఆయన నేను రాజులో తుంచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యూదుల నుండి విభజింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. ఆమేన్, హల్లెలూయా. ఏమి జరుగుతుందో ఇక్కడ మనకు అర్థమవుతున్నది. దానియేలు గ్రంథంలో రాసినటువంటి మాటలు మేలే కేకలు ఉపనిషత్తు అనేది కాసులో చూడనప్పుడు బెల్షాజరు తప్పైపోయాడు. బెల్షాజర్ అనే వ్యక్తి తప్పు చేశాడు, పాపం చేశాడు. దేవుడు పరిశుభ్రం చేసి చూడనప్పుడు ఆయన కాసులో దిగదానికి పోయినట్టుగా కనిపిస్తున్నాడు. దేవుడు పిల్లారా, బెల్షాజర్ అనే వ్యక్తి ఇజ్రాయేల్ దేశంలోకి వచ్చి ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ నగరంలో ఉన్నటువంటి ఎండి పాత్రలు కావచ్చు, బంగారు పాత్రలు కావచ్చు, కనుక మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క నైవేద్యాలు అర్పించే పాత్రలు కావచ్చు, గిన్నెలు కావచ్చు, అవన్నీ కూడా తీసుకొని పోయి బబులోను దేశంలో పెట్టుకున్నాడు. అంతకాలంలో బాగానే ఉన్నది కానీ ఆయన ఒక సభ ఏర్పాటు చేశాడే. సభ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ కన్యకలతో నాట్యాలు, సంబరాలు, సంతోషాలు ఆడాడు. దాని సందర్భంలో తాగుడు తీరు ఎక్కువైపోయింది, సంబరాలు ఎక్కువైపోయింది. కనుక ఎక్కడి నుంచి అయితే ఇజ్రాయేల్ దేశం నుంచి తీసుకొచ్చినటువంటి పాత్రలలో ఆయన ద్రాక్షరసం పోసుకొని తాగడము, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కన్యకలు కూడా తాగడము, కనుక అక్కడ క్లబ్ లో నాట్యాలను ఎగరడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఇవన్నీ జరుగుతుంటే దేవుడు వారిని చూసినప్పుడు, వారిని పరిశీలన చేసినప్పుడు, దేవుడి పరిశుద్ధమైన ఆలయం నుంచి తీసుకొచ్చినటువంటి పాత్రలలో నువ్వు ద్రాక్షరసం పోసి తాగుతావా, కళ్ళు పోసి తాగుతావా అని చెప్పి దేవుడు బెల్షాజరును కోపం చేశాడు. మేనే కేకలు ఉపరిసి అనగా మేనే అనగా దేవుడు, ఉపరిసి అనగా కాసులు, కేకలు అనగా కాసులు దొరికినప్పుడు నువ్వు కాసులు లేవు కాబట్టి నీ రాజ్యం నుంచి నువ్వు పడిపోతున్నావు, నీ రాజ్యం నుంచి నేను తీసివేస్తున్నాను, పార్శ్వకులను మాదియులను దీన్ని అప్పచెప్తున్నాను అని చెప్పి కనుక దేశము వారి చేతుల నుంచి తీసివేశాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ మాట నీకు అర్థమవుతుందా? నీ జీవితంలో సరిగా లేకపోతే, మనందరి జీవితంలో మనం సరిగా లేకపోతే దేవుడు మన బ్రతుకులను పాడు చేస్తాడని మనం తెలుసుకోవాలి. అంటే సరైన జీవితం లేనప్పుడు మనం పొందుకునే ఆశీర్వాదం, మనం పొందుకునేటువంటి దీవెనలు మనం పొందుకోలేకపోతాం. బ్రతుకుత మంచి కానీ జీరోగా బతుకుతాం, బ్రతుకుత కావచ్చు కానీ కనుక ఆర్థికంగా బతుకుతాం. లోకంలో అందరికీ బాగా అనిపిస్తాం కానీ ఆశీర్వాదాలకు ఉండయి, ఆరోగ్యవంతం ఉండదు, అనేకమైన సమస్యలు మనం కూరుస్తాం. ఇప్పుడు అందుకే ఇక్కడ బెల్షాజర్ అనే ఈ వ్యక్తి సమస్యలో కూలిపోయాడు, అడక్కు వరణను పొందుకున్నాడు, రాజ్యాన్ని ఓడిపోయాడు. ఇవన్నీ కూడా తన జీవితంలో సంభవించింది విడలారా. అందుకే మేనే కేకలు ఉపరిస్థితి అనే మాట కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట. నువ్వు దాసును చూసినప్పుడు నీవు తక్కువగా కనిపించావు. మూడో విషయానికి వచ్చినప్పుడు నీ రాజ్యం నీ చేతుల నుంచి ఇతరులకు అప్పచెప్పబడుతున్నారు. అది మానవులు కావచ్చు, పార్శ్వకులకు కావచ్చు, ఈ దేశాన్ని అప్పచెప్తున్నామని చెప్పి అక్కడ రాసినటువంటి మాట. దేవుడు బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం దేవుడు బలపరుస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భాలు మనం తీసుకోకపోతే మనము చాలా విఫలం అయిపోతామనే మాట మీకు తెలియపరుస్తున్నాను. అందుకే ఇక్కడ అభివృద్ధికుడనై నేను తిరుగులాడిన, అబద్ధికుడనై నేను తిరుగులాడిన, మోసం చేయటకై నా కాలు తరబడిన, నేను ఎదర్కుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను చూసును గాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సును నా కన్నులను అనుసరించి, నా మనస్సు నా కన్నులు నన్ను అనుసరించాలి. త్రోవలో నడిచినప్పుడు కావచ్చు, మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, మన బ్రతుకులో మన జీవితంలో మంచి చేసే విషయాలను మనం గమనించాలి. మన మనసు కావచ్చు, మన హృదయం కావచ్చు, మంచి హృదయం, మంచి మనసు. అంటే క్రైస్తవ జీవితం అంటే మంచి మనసు, మంచి హృదయం, మంచి లక్షణాలు అంటారు కదా. క్రైస్తవులంటే ఈరోజు కొందరు మీడియాలో మాట్లాడుతున్నటువంటి మాట, నేను చెప్పే మాట ఏంటంటే క్రైస్తవులు ఎవరైనా